హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇటు నాగబాబు కొన్ని మాటలైతే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి అనుకోవచ్చు. ఆ మాటలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇటు ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా చాలా మటుకి దీన పొజిషన్లో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. ఇటు కూటమి ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఎలా వీళ్ళని తగ్గించాలి, ఎలా వీళ్ళని పక్కదో పట్టించాలి, వీళ్ళపైన కేసులు ఎలా పెట్టాలి, వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తప్పించి ఆయన ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే ఈ విషయానికి సంబంధించే ఇప్పుడు నాగబాబు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా మారాయి అనుకోవచ్చు. అవి ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో జరిగిన కొన్ని హత్యలకు సంబంధించి వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి అంటే, టీడీపీ హయాంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 31 మంది చనిపోవడం జరిగింది. అలాగే 1050 మంది ఎంతోమందికి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని, అదేవిధంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి కూడా చేసినప్పటికీ అక్కడ మోడీ అండ్ అలాగే అమిత్ షా ఇద్దరూ స్పందించకపోవడంతో వట్టి చేతులతోనే వెనక్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దాని గురించే ఆయన మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతూ ఎక్కడ సందు దొరుకుతుందా, ఎప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే, ఆయన ప్రతిపక్షం హోదా లేదని చెప్పేసి బాధపడుతున్న ఆయన నాయకులకి, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకి ఆయన కొంచెం భరోసాగా ఉండాలనుకుంటున్నారు. అది బాగుంది. కానీ ప్రతిసారి తప్పు లేకున్నా తప్పు తీసి చూపిద్దాము అనే విధంగా అయితే ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి చేసినట్టయితే కనిపిస్తుంది. అయితే దీనిపైనే ఇప్పుడు నాగబాబు ఏమని చెప్పుకొస్తున్నారంటే, అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ తీరును కొంచెం విచిత్రంగా ఉందని, అదేవిధంగా అసలు 5 ఏళ్ల క్రితం అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి విశాఖకు సంబంధించి విమానాశ్రయంలో కోడి కత్తితో జరిగిన దాడిపై నాగబాబు స్పందించడం జరిగింది. అంటే ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, కానీ దాని గురించి మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారంటే, నేను అమాయకుడిని అనే విధంగా ఆయన ప్రతిసారి పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటే అసలు ఈ అమాయకుడికి సంబంధించి ఏంటి అనేది, అసలు ఈ కేసు మనం మళ్ళీ స్టార్ట్ చేస్తే 2019 ముందు అప్పటికి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా అయితే ఆయన ఉన్నారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే 2019లో అయితే శ్రీను అనే ఒక వ్యక్తి కోడి కత్తితోని ఆయన కొంచెం హతమార్చే ప్రయత్నం చేశారు అనే వార్తలు అప్పట్లో చాలా హల్చల్ అయ్యాయి. దాని తర్వాత ఆయనని జైల్లో కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆ కేసు గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, అది వదిలేశారు. అయితే ఆ కేసు అప్పట్లో అయినా ఫుల్ బిజీగా ఉండి దాని గురించి పట్టించుకోలేదు కావచ్చు. మరి ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా, ఆ కేసుని మళ్ళీ స్టార్ట్ చేద్దాము, మీరు ఎంత అమాయకులో తెలిసిపోతుంది అంటూ నాగబాబు చేసిన ఈ కమెంట్స్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా మారాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన హయంలో ఉన్నప్పుడు ఆయనకి శిక్ష పడలేదు, జస్ట్ జైలుకి వెళ్ళారు. మరి మిమ్మల్ని హతమార్చాలనుకున్న వ్యక్తికి మీరు ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించకుండా అంత సున్నితంగా ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారంటూ కూడా నాగబాబు చేసిన మాటలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించే విధంగా చేస్తాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.